హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 33కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. సో ఇవాళ డేట్ వచ్చేసరికి 10th January 2023. సో టైం వచ్చేసరికి 6:30 PM అయితే అవుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. సో న్యూస్లోకి వెళ్ళే ముందు సో ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి కారణం అయితే చెప్తానమాట. సో బిజీగా అయితే ఉన్నాను అనమాట. సో వేరే వర్క్స్ పైన అయితే సో అందుకైతే వీడియోస్ అయితే చేయలేకపోయాను. బట్ ఇవాటి నుంచి మీ అందరి కోసం అయితే సో వీడియోస్ అనేవి కంటిన్యూస్గా తీసుకొస్తాను అనమాట. సో లేట్గా వచ్చినా సో లేటెస్ట్గా అయితే ఉంటుంది సో మనది అనేది. సో అందరూ అయితే సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇకపై మీకైతే సో వీడియోల వర్షం అయితే కురవబోతుంది అనమాట. సో చాలా మంచి మంచి కంటెంట్ మీరు తీసుకొస్తున్నారు. సో న్యూస్ లాగా అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే సో రియల్మీ దగ్గర నుంచి గైస్. సో రియల్మీ 11 సిరీస్ ఎంత స్పెషల్ చాలా మందికి అయితే తెలిసిందే కదా. చాలా అవైటెడ్ స్మార్ట్ ఫోన్ కూడా చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా సో రియల్మీ 12 సిరీస్ కోసం కూడా చాలా మంది సో వెయిట్ చేస్తున్నారు. సో రియల్మీ 12 సిరీస్ లో మనకి ఇవాళ అయితే సో రియల్మీ ఒక పోస్ట్ అయితే పెట్టింది అనమాట. సో రియల్మీ 12 సిరీస్ మనకైతే సో ఈ మంత్ అనేది లాంచ్ అవుతుందని చెప్పేసి సో మెయిన్ గా ఇందులో మనకైతే సో పెరిస్కోప్ 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. సో ఇందులో అయితే రియల్మీ 12 సిరీస్ లో కంప్లీట్ గా మనకు సో 2 మొబైల్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. సో రియల్మీ 12 సో రియల్మీ 12 ప్రో మొబైల్స్. సో రెండిట్లో కూడా సేమ్ స్పెక్స్ అయితే ఉండొచ్చు. స్నాప్డ్రాగన్ 7th Generation 2 చిప్ సెట్ కావచ్చు. ఇంకో దాంట్లో మనకు స్నాప్డ్రాగన్ 7th Generation 3 చిప్ సెట్ కావచ్చు. ఇలా కొన్ని చేంజెస్ ఉంటూ మనకైతే సో 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో రెండిట్లో కూడా మనకైతే సో లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. ఇందులో హైలైట్ వచ్చేసి మనకు సర్క్యులర్ డిస్ప్లే కెమెరా తీసుకురాబోతున్నారు. అందులో మీకైతే పెరిస్కోప్ లెన్స్ అయితే యూజ్ చేశారు 64 మెగాపిక్సెల్. సో ఈ లెన్స్ ద్వారా మీరు మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈ మొబైల్ లో మెయిన్ గా అయితే సో కెమెరాని అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. సో రియల్మీ అయితే వాళ్ళైతే ఒక పోస్ట్ అయితే పెట్టింది. సో ఈ మంత్ లోనే మనకైతే సో రియల్మీ 12 సిరీస్ మన ఇండియాకి అయితే వస్తుందని చెప్పేసి చూద్దాం ఏ విధంగా అయితే ఉంటుందో. సో ఎప్పుడైతే లాంచ్ చేస్తుందో రియల్మీ 12 సిరీస్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి అనమాట. ఇన్ఫినిక్స్ గురించి చెప్పే ముందు మీకైతే ఒక చిన్నదైతే చెప్తాను. CES సో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో అనేది మనకు సో ప్రతి ఇయర్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈసారి జరిగినప్పుడు అయితే ఇన్ఫినిక్స్ మనకైతే ఒక సరికొత్త 2 టెక్నాలజీని అయితే అక్కడ ప్రజెంట్ అయితే చేసింది అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎయిర్ ఛార్జింగ్. సో మీ మొబైల్ని మీరైతే సో గాలిలో అయితే ఛార్జింగ్ చేయొచ్చు అనమాట. సెకండ్ వన్ వచ్చేసి సో కలర్ ఫిట్ టెక్నాలజీ. సో మీ మొబైల్ ఫోన్ యొక్క బ్యాక్ సైడ్ ఏదైతే ప్యానల్ అయితే ఉందో సో దాని మీకు అయితే కలర్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడైతే డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకైతే సో ఎయిర్ ఛార్జింగ్ కదా. సో ఎయిర్ ఛార్జింగ్లో మీరు సో మీ మొబైల్ని మీరు 60 degrees వరకు కూడా సో 7.5 అవుట్పుట్తో మీరైతే మీ మొబైల్ అయితే ఛార్జింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే కనుక సో మీ మొబైల్ని మీరు సో గేమింగ్ చేస్తున్నా వీడియోస్ వాచ్ చేస్తున్నా కూడా మీరైతే మీ మొబైల్ని అయితే ఈజీగా అయితే మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎయిర్లో అనేది ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అదైతే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఒక మంచి టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనకు ఛార్జర్తో పని లేకుండా కూడా సో మనం గేమింగ్ చేస్తున్నప్పుడు సో ఛార్జింగ్ అయితే ఆటోమేటిక్ అయితే ఎక్కుతూ ఉంటుంది. సో నెక్స్ట్ అందులోనే ఇంకోటి తీసుకొచ్చింది అనమాట. సో ఏంటంటే కనుక సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ బ్యాటరీ అనమాట. బ్యాటరీస్ ఏ విధంగా అయితే ఉంటాయి సో మరి హాట్ రీజన్లో పోయినా సో మరి కూల్ ఎన్విరాన్మెంట్ పోయినా కూడా సో మన బ్యాటరీస్ పేలే అవకాశం అయితే ఉంటుంది కదా. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ బ్యాటరీ టెక్నాలజీ పరంగా మనమైతే మన బ్యాటరీని సో -40 degrees ఉన్నా కూడా సో మన బ్యాటరీ అనేది పేలకుండా మనకు చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఒక టెక్నాలజీ అయితే మనకు తీసుకురాబోతుంది ఇన్ఫినిక్స్ అనేది. ఒక మంచి టెక్నాలజీస్ అనేది తీసుకురాబోతుంది అనమాట. సో ఇంకోటి వచ్చేసి మనకైతే చెప్పాను కదా సో కలర్ ఫిట్ టెక్నాలజీ. సో దీని ద్వారా సో మేము ఏదైతే మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ ప్యానల్ అయితే ఉందో సో దానిపైన కలర్స్ అయితే వస్తాయి అనమాట. ఎలా వస్తాయంటే కనుక సో మైక్రో స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అనమాట. పాజిటివ్ అండ్ నెగిటివ్ కలిస్తే కనుక సో మనకైతే కలర్స్ అనేవి బయటికి అయితే వస్తాయి అనమాట. సో ఇలా కలర్స్ వచ్చినప్పుడు సో మన బ్యాటరీ పైన ఏమైనా ప్రభావం పడుతుందంటే కనుక అస్సలు పడితే పడదనమాట. సో మన బ్యాటరీ ఇంత కూడా డ్రైన్ అవ్వకుండా సో ఆ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది ఒక మంచి కలర్ ఫిట్ టెక్నాలజీ మనకైతే CESలో మనకు ఇన్ఫినిక్స్ అయితే ప్రజెంట్ చేసింది అనమాట. త్వరలో అయితే సో గ్లోబల్గా అయితే తీసుకురావచ్చు ఈ సరికొత్త టెక్నాలజీస్ మనకు స్మార్ట్ ఫోన్లో అయితే చూడబోతున్నాం. సో ఇది అన్ని టెక్నాలజీస్లో మీరు దేనికి బాగా ఎక్సైట్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో రెడ్మీ దగ్గర నుంచి సో రెడ్మీ మన Jan 4th రోజు అయితే రెడ్మీ Note 13 సిరీస్ అయితే లాంచ్ చేసింది కదా. సో ఇవాళ మన ఇండియాలోకి అయితే సో ఫస్ట్ సెల్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో మనకు బేస్ వే వచ్చేసి మనకైతే సో 18,999 తీసుకొచ్చారు. సో హై వేరియంట్ మనకైతే సో 35,999కి తీసుకొచ్చారు కదా. సో మంచి మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. సో కర్వ్డ్ డిస్ప్లేస్ 1.5 కర్వ్డ్ డిస్ప్లే కావచ్చు. AMOLED డిస్ప్లేస్ ఉంటాయి మనకు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ సో డైమెన్సిటీ మీడియాటెక్ ప్రాసెసర్ ఈ విధంగా ప్రాసెసర్తో మనకైతే సో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్
సో టెలిఫోటో లెన్స్ కావచ్చు, ఈ విధంగా మనకు అన్ని స్పెక్స్తో మనకు రెడ్మీ నోట్ 13 సిరీస్ తీసుకొచ్చారు కనుక సో ఈ 13 సిరీస్లో ఇవాళ మనకు ఫస్ట్ సేల్లోకి అయితే వచ్చాయి. సో జాన్ 10th రోజు అయితే ఎవరైతే మీరు పర్చేస్ చేస్తారో ఇవాళ సో మీకైతే సో 2000 రూపీస్ వరకు అయితే ఆఫ్ అనేది వస్తుంది అనమాట. సో ఏదైతే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారో మీకు సో 2000 వరకు అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. పర్చేస్ చేసిన వారికి అయితే సో రెడ్మీ 3 వాచ్ యాక్టివ్ వాచ్ మీకు ఫ్రీగా అయితే ఇస్తారనమాట. సో ఈ వాచ్ వాల్యూ వచ్చేసి 1999 అనమాట. సో కంప్లీట్గా మీకైతే 4000 వరకు అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో ఎంఐ స్టోర్స్లో కావచ్చు, ఎంఐ వెబ్సైట్లో లేదా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మీరు పర్చేస్ చేస్తే కనుక సో ఒకసారి చెక్ చేసుకోండి. స్క్రీన్ పైన మీకు అయితే ప్రైజెస్ అయితే చేస్తాను అనమాట. సో బేస్ వేరియంట్ నుంచి హై వేరియంట్ వరకు ప్రతి 3 మొబైల్స్లో మనకు ప్రైజింగ్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో ఎల్జీ దగ్గర నుంచి అనమాట. ఎల్జీ కూడా సిఎస్లో భాగంగా ఒక ట్రాన్స్పరెంట్ టీవీని అయితే తీసుకొచ్చింది అనమాట. ఎల్జీ సిగ్నేచర్ ఓఎల్డి ట్రాన్స్పరెంట్ టీవీ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఈ టీవీ మనకు 77 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఓఎల్డి డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మీకు 4K స్క్రీన్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో గైస్ ఈ టీవీ ఏంటి స్పెషాలిటీ అంటే కనుక ఈ టీవీ మీరు కొన్నారంటే కనుక సో మీకు బాక్స్ కనెక్షన్తో అయితే సంబంధం అయితే లేదనమాట. సో మీకు అవసరం కూడా అయితే లేదు. అన్ని ఇన్బుల్ట్ అయితే ఉంటాయి అనమాట. స్పీకర్స్, కేబుల్స్ అన్నీ కూడా మీకు ఇన్బుల్ట్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది ఒక ట్రాన్స్పరెంట్ టీవీ. ఏ మూలకు పెట్టినా కూడా సో మీకైతే టీవీ అయితే కనబడదు, బట్ వీడియోస్ వాచ్ ఆడియో అయితే వినబడుతుంది. సో మాయాజాలం లెక్క మనకైతే ఒక ట్రాన్స్పరెంట్ టీవీని అయితే తీసుకొచ్చారనమాట. సో అందులో అయితే ఈ టెక్నాలజీ ఈ ఒక టీవీని అయితే మనకు సో ఎల్జీ అయితే ప్రజెంట్ చేసింది అనమాట. ఇది ఒక మంచి టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో బాక్స్ కనెక్షన్ యూజ్ లేకుండా సో మనకు నచ్చిన కార్నర్స్ టీవీని ప్లేస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సో మనం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూసినా కూడా సో చాలా కొత్తగా అయితే ఉంటుంది కదా. సో ట్రాన్స్పరెంట్ టీవీని మనకైతే సో ఎల్జీ అయితే తీసుకొచ్చింది. టెక్నాలజీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే అనిపించింది అనమాట ట్రాన్స్పరెంట్ టీవీ. సో దీన్ని కూడా మనం మళ్ళీ కూడా సో నార్మల్ టీవీ కూడా అయితే మార్చుకోవచ్చు అనమాట. సో 2 విధాలుగా అయితే చూసుకోవచ్చు. సో ఆడియోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అన్ని అయితే చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్ టీవీలో ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఈ టీవీలో చేయొచ్చు. బట్ మనకి టీవీ అయితే కనబడదు అనమాట. సో ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది. సో చాలా బాగుంది కదా. సో ఈ టెక్నాలజీని తీసుకొస్తే ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది అనమాట ఎల్జీ అనేది. సో ఎల్జీ కూడా సిఎస్లో ఈ టెక్నాలజీ అయితే ప్రజెంట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి అనమాట. సో ఫ్లిప్కార్ట్ మనకైతే సో ఈ ఇయర్లో 2024లో ఒక ఫస్ట్ సేల్ అయితే చేయబోతుంది అనమాట. రిపబ్లిక్ డే ఫ్రీడమ్ సేల్ అని తీసుకొస్తుంది మనకైతే. సో జాన్ 14 నుంచి జాన్ 19 వరకు ఈ సేల్స్ అయితే జరుగుతాయి అనమాట. సో రిపబ్లిక్ డే సందర్భంగా సో ఈ సేల్స్లో మనకు మెయిన్గా ఐఫోన్ 15, 14, 13 అంతేకాకుండా పిక్సెల్ 8, సో 7 వాటిపైన అయితే మనకు భారీ డిస్కౌంట్ అయితే రాబోతుంది అన్నమాట. ఇవాళ ఫ్లిప్కార్ట్ అయితే సో డేట్స్ అనేవి రివీల్ చేసింది. ఎవరైతే ప్లస్ మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకైతే సో 13th నుంచి అయితే మీకు సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో మనకు 14 నుంచి 19 వరకు ఫ్లిప్కార్ట్లో మనకైతే రిపబ్లిక్ డే సేల్స్ అయితే జరగబోతున్నాయి. సో ఈ ఇయర్లో జరుగుతున్న ఫస్ట్ సేల్ మనం చెప్పుకోవచ్చు ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వాట్సాప్ దగ్గర నుంచి. సో వాట్సాప్ ఇకపై మనము రంగుల వాట్సాప్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక వాట్సాప్లో ఒక గ్రీన్ కలరే ఉండేది కదా. సో చాలా మంది బోర్ కొట్టింది కావచ్చు. సో మనకు మార్క్ జుక్కర్బర్గ్ కూడా సో బోర్ అయితే కొట్టింది అనమాట. సో అందుకే మనకైతే సరికొత్త కలర్స్ అయితే తీసుకురాబోతుంది అనమాట. ఏకంగా మీకు 5 కలర్స్ అయితే ఉంటాయి గైస్. సో గ్రీన్ ఉంటుంది, సో వైట్ ఉంటుంది, బ్లూ, పింక్, పర్పుల్. ఈ 5 కలర్స్ లో మనకైతే సో వాట్సాప్ అయితే రాబోతుంది అనమాట. సో కంప్లీట్ గా మనకు ఇంటర్ఫేస్ మారబోతుంది. సో అన్ని మనకు 5 కలర్స్ అవైలబిలిటీకి అయితే ఉంటుంది అనమాట. సో ఈ 5 కలర్స్ లో మనకైతే త్వరలో అయితే తీసుకొస్తారు. సో బీటా టెస్టర్కి అయితే రాలేదు, బట్ త్వరలో అయితే ఈ 5 కలర్స్ లో మనకు వాట్సాప్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి రంగుల వాట్సాప్ గురించి అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 33 సో మీకైతే నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే ఇంకా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.